ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన జీవితంలో ఎవరిపైన ఆధారపడి ఉన్నాము, దేవుని మీద లేదా మనుషుల మీద? ఒక వాక్యాన్ని మీ కొరకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. కీర్తనలు 127వ అధ్యాయము 1వ వచనములో, యెహోవా ఇల్లును కట్టించిన ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల కావలివారు మెలకువగా ఉండుట వ్యర్థమే. మొదటిగా, యెహోవా ఇల్లును కట్టించిన ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మనం చూసుకున్న వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథములో మనకు తెలిసిన వాక్యమే. ఆదికాండము 6-7వ అధ్యాయములో దేవుడు నోవాకు భూమి మీద ఒక పెద్ద జల ప్రళయం రాబోతుంది, నువ్వు పెద్ద పడవని నిర్మించాలని ఆజ్ఞాపించాడు. అదేవిధంగా దేవుడు ఒక ప్లానింగ్ని నోవాకు ఇస్తున్నాడు, ఎలాగో ఓడ నిర్మించాలని. ఎందుకనగా 40 రోజులు వర్షము మరియు జల ప్రవాహముకు తట్టుకుని ఒక ఓడను నిర్మించాలి. అప్పుడు నోవాకు 600 సంవత్సరము కలిగిన ఒక అనుభవ జ్ఞానవంతుడు. తనకున్న అనుభవము ఎంత గొప్పది! 600 సంవత్సరము ఎన్ని పడవలను, ఇల్లును, మరి ఎంతో కుటుంబాలను, ఎంతో పనులు అనుభవము పొందిన ఒక మనిషి దేవుని మాట వినాలా? తనను తగ్గించుకొని దేవుడి దగ్గర, ప్రభువా నువ్వే ఈ పెద్ద ఓడను నిర్మించావయ్యా, నా చేతుల్లో అసాధ్యమైన పని అని ప్రార్థించాడేమో. అదేవిధంగా ఓడను దేవుడు పూర్తి చేసి 40 రోజుల్లో ప్రచండ వర్షములో దేవుడు క్షేమముగా తన కుటుంబాన్ని కాపాడాడు కదా. అదేవిధంగా యెహోవా పట్టణమును కాపాడిన ఎడల కావలివారు మెలకువగా ఉండుట వ్యర్థమే. దేవుడు యోనాకు, నువ్వు లేచి నినవే మహాపురములోకి వెళ్ళి నేను నీకు తెలియజేయు సమాచారము వారికి ప్రకటింపు. అప్పుడు నినవే రాజుకు వినబడినప్పుడు అతడు సింహాసనం మీద నుండి లేచి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండరి, ఉపవాస దినములు పాటించిరి. అప్పుడు దేవుడు నినవే వారు తమ చెడు నడతలను వదిలి దేవునికి మొరపెట్టగా దేవుడు అప్పుడు 120,000 కంటే ఎక్కువగా మనుషులు ఉండే పట్టణమును కాపాడాడు కదా. ఈరోజు ఈ లోకములో దేవుని మీద ఆధారపడకుండా నా బలము, నా అధికారము, నాకున్న ధనము, నాకున్న జ్ఞానము, నాకున్న అనుభవము అని గర్వం పడకుండా దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన నీ శరీరమైన ఇంటిని, నీ పనులను, బాధలు, వ్యాధుల్లో, నువ్వు పరిపాలిస్తున్న పట్టణాన్ని, మీ యొక్క చదువులలో, మీకున్న సంపదలలో దేవుడా నన్ను నడపము అని దేవుని మీద ఆధారపడితే మీరు 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 పడే ప్రయాసములు ఆయన మిమ్మును 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఆశీర్వదించును. ఆమేన్.